విజయసాయిరెడ్డి లీలలు బయటకొచ్చే కొద్దీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 3 రోజుల కిందట శాంతి అనే దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్త లోకేష్ను కలిసి తన భార్యకు పుట్టిన బిడ్డకు విజయసాయిరెడ్డినే తండ్రి అని DNA టెస్టులు చేయించాలని కోరారు. ఈ విషయంలో గతంలోనే దుమారం రేగింది. తాజాగా విజయసాయిరెడ్డి ఆ శాంతి అనే ఉద్యోగిని చెల్లెళ్ల బాధ్యతలు కూడా తీసుకున్నారని తేలింది. శాంతికి 2 చెల్లెళ్లకే ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలిప్పించారు. కనీసం నియామక పత్రాలు కూడా లేవు. వాట్సాప్ మెసేజ్తో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలిచ్చి వారికి ప్రజాధనం జీతాలుగా దోచిపెట్టారు. ప్రభుత్వం పోయేదాకా ఉన్నారు. వారితో కలిసి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడానికి ఫైళ్లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయినా విజయసాయిరెడ్డి ఆ శాంతిని, ఆమె చెల్లెలను ఇంత బాగా చూసుకోవడానికి కారణమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు చిన్నవి కావు. తల్లి అనుమతి లేకుండా DNA టెస్టులు చేయలేకపోవచ్చు. కానీ తండ్రి న్యాయపరంగా పోరాడితే మాత్రం సాధ్యం కావచ్చు. శాంతి భర్త ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. విజయసాయిరెడ్డి శాంతిని తన కూతురుగా భావించి ఆదరించారని చెబుతూ వస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఆ భర్త అనుమానాల్ని తీర్చాల్సి ఉంది కదా. ఇప్పుడు ఆ శాంతి చెల్లెళ్లకు ఆయన ఉద్యోగాలిప్పించినట్లుగా బయటపడింది.